నా పేరు పట్లోల రూపారెడ్డి. నిన్నటి నుండి ఒక ఇష్యూ జరుగుతుంది నా పైన, ఇట్లా మనీ తీసుకుంది అది అని. వాస్తవానికి ఇప్పుడు మేము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాం, లావాదేవీలు అనేది ఒకరి దగ్గర ఒకరు తీసుకుంటాం, ఇచ్చుకుంటాం, అవన్నీ అందరికీ కామన్, అది కామనే. ఒకసారి గిట్టుబాటు అయితే ఇస్తాము, ఒకసారి లేట్ ఇస్తాము. కానీ ఇప్పుడు ఇంటెన్షనల్గా ఇన్ని రోజుల నుండి నా పైన, నా ఇంటికి ఎవ్వరు దాడి చేయండి. ఇప్పుడు ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ గారి వాళ్ళ కొడుకు టి సంతోష్ గౌడ్ గారు, మా అమ్మాయి శ్రీయశి ఎంబీబీఎస్ చదువుతుంది గవర్నమెంట్ కాలేజ్లో. ఆ అబ్బాయి ఇష్టపడ్డాడు. అబ్బాయి ఇష్టపడి మా అమ్మాయిని ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అబ్బాయి ఇష్టపడి నా దగ్గర మాట్లాడినప్పుడు జరిగినప్పుడు నేనేం చెప్పినానంటే, చూడమ్మా, ఇష్టపడతారు, అది కామన్. ఏదైనా పేరెంట్స్ డిసిషన్ చాలా ఇంపార్టెంట్. నాన్న దగ్గర కూడా డిస్కస్ చెయ్యి అని చెప్పినాను. అది అబ్బాయి డిసిషన్, అమ్మాయి డిసిషన్ కాబట్టి వాళ్ళు మేజర్స్. ఇప్పుడు ఒక ఆడపిల్ల తల్లిగా నేను ఎప్పుడైనా ఒక ఆడపిల్ల తల్లిగా ఆడపిల్లని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని అనుకుంటాము. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు మేజర్స్. ఇప్పుడు నేను ప్రొటెక్ట్ చేసుకోకుండా నా పిల్లల్ని నేను కాదు కూడదు అనుకుంటే వాళ్ళు బయట పోయినా చేసుకుంటారు. ఇప్పుడు ఆయన ఒక పొజిషన్లో ఉన్నాడు. మాకు ఇక్కడ ప్రకాశంలో గౌరవం లేదని కాదు, ఎందుకంటే గత పార్టీలో మేము కలిసి పనిచేసినాము. ఆయన నాకు ఎంత బాగానే చూసుకుంటూ, నేను కూడా ఒక అన్నలాగా ఆయనని నా సొంత సోదరునిలాగా నేను కూడా చూసుకున్నాను. కానీ మరి ఎక్కడ ఆయన నా పైన చాలా నెగటివ్గా ఉన్నాడు. ఎవరు చెప్పడం వల్ల ఆయనకు ఆ ఫీలింగ్ వచ్చిందో, దేని వల్ల వచ్చిందో నాకేం తెలియదు. మరి ఇప్పుడు ఏ దానికి తీసుకున్న మనీకి సంబంధించి లింక్స్ పెడుతున్నారు, కానీ అవాస్తవం. అది నన్ను టార్గెటే నేను. ఎందుకంటే 30 నుంచి 40 మంది వచ్చింది. ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటే మనం కోర్టులో చూసుకుంటాం, పిఎస్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. కానీ ఎవరో సంబంధం లేని వ్యక్తులు 40 మంది నా ఇంట్లో ఎంట్రీ అయ్యి నన్ను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు మా అల్లుడు సంతోష్ నన్ను అక్కడ రూమ్లో పెట్టి, ఇటు రూమ్లో పెట్టి, ఆ రూమ్లో పెట్టినాక కూడా డోర్లను ధన 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 గుద్ది సంపుతం నేను నువ్వు రా బయటికి అని చెప్పి వాళ్ళు నా పైన ఎంతో అరవడం జరిగింది. నేను అక్కడ ఎవరిని కూడా ఎస్సీ అట్లా ఎవరిని కూడా నేను దూషించలేదు. కానీ చాలా ఫాల్స్ ఎలిగేషన్స్ పిఎస్లో, చాలా పిటిషన్స్ పిఎస్లో నా పైన వాంటెడ్లీ ఏ రకంగా అయినా సరే రూపారెడ్డి అనే ఆమెని ఏ రకంగా తొక్కితే, ఏ రకంగా ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి జైలుకి పంపిస్తే ఇక్కడ నుండి ఈ పిల్లలు ఏదైనా చెయ్యొచ్చు అనే ప్లాన్తోని ప్రకాష్ అన్న ఉన్నారు. నేను ప్రకాష్ అన్నకి చేతులైతే మొక్కుతున్నా, అన్న నువ్వు ఎంతో మంచివి, నాకు నీకు శత్రుత్వం లేదు, నేను కావాలని నేను ఏదీ చేయలేదు, నేను ఏమి చెప్పలేదు. ఎందుకంటే నీ కొడుకు వేరే చదువు, నా బిడ్డ వేరే చదువు, వాళ్ళు ఓపెనింగ్గా పరిచయం అయింది, ఇష్టపడ్డారు, వాళ్ళు ఒక్కటి అవుదాం అనుకుంటున్నారు. అంతేగాని నేను ఇక్కడ ఉండి వెనకాల నుండి చేసింది లేదు, అట్లా చేసే ఉద్దేశము నాకు లేదు. ఎందుకంటే అసలు నాకు అట్లాంటి ఆలోచనలు కూడా లేవు. దయచేసి నువ్వు అర్థం చేసుకో, ఇంతటితో ఆపేయన్నా. ఎందుకంటే మా దగ్గర లక్ష్మక్క దగ్గర మీరు మాట్లాడిన ఎవిడెన్స్ ఉంది, మనీ దగ్గర మాట్లాడిన ఎవిడెన్స్ ఉంది. ప్రతి ఎవిడెన్స్ కూడా నేను ఈరోజు వీళ్ళందరికీ సబ్మిట్ చేస్తున్నా. ఇంతవరకు మీ పైన గౌరవంతో మేము చాలా అన్ని మంది గౌరవించి చాలా మంచిగా ఉన్నాము. కానీ ఈరోజు మా ప్రాణాలే తీయాలని చెప్పి నువ్వు అంతమందిని మా ఇంటికి పంపించినవు. ఏ తల్లికైనా పిల్లల్ని కాపాడుకోవాలని ఉంటుందన్నా. ఒక ఆడపిల్లలాగా నేను ఒక ఆడపిల్ల తల్లిని, ఖచ్చితంగా నేను నా బిడ్డను ప్రొటెక్ట్ చేసుకోవాలని అనుకుంటా. సమాజంలో ఎవరు అనుకోరన్నా ఆడపిల్లని బయటికి పంపించి తిరిగిపియాలనుకుంటారు, అనుకోరుగా అన్న. దయచేసి అర్థం చేసుకో, నీ కొడుకు ఇష్టపడుతున్నాడు, నీ కొడుకు చాలా మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు కాబట్టే నేను అంగీకరించిన. అది ఏదన్నా వాస్తవం నీ దగ్గర మాట్లాడిండు, ప్రతి ఒక్కటి నీకు తెలుసు అన్న. ఇప్పుడు నువ్వు మాట్లాడితే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, దయచేసి మాట్లాడొద్దన్నా. మీరు ఒక 4 సార్లు శాసనసభ ఎమ్మెల్యేగా గెలిచిండు, దయచేసి పిల్లల బాధను అర్థం చేసుకో. ఇక్కడ ఎవరు కక్షపూరితంగా ఏమీ చేయలేదు, అంతా నువ్వే చేస్తున్నావన్నా. మా పైన కక్ష వద్దు, నేనేం నీకు దుష్మని కాదు, నీ పైన పగబట్టలేదు, నీ పేరుని నేను ఎక్కడ డ్యామేజ్ చేయలేదు. దయచేసి అన్న పిల్లల మనసును అర్థం చేసుకొని వాళ్ళని అంగీకరిస్తే చాలా బాగుంటుంది. ఇట్లా కక్షపూరితమైన చర్యలను దయచేసి ఆపేయన్నా. నువ్వు ప్రజల కోసం పుట్టిన నాయకుడివి, ప్రజలను చూసుకో అన్న, ప్రజల బాధలను అర్థం చేసుకో. ఆయన ఒక తీరు లోపల ఒక తీరు వద్దన్న. మంచిగా ఆ పిల్లల్ని ఆశీర్వదించన్నా. ఇప్పుడున్న ఎవిడెన్స్లు అన్నీ కూడా మేము మీకు సబ్మిట్ చేస్తాము. ఇవన్నీ సబ్మిట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే చాలా ఫాల్స్ అలిగేషన్స్ నార్సింగ్ పిఎస్లో జరుగుతున్నాయి కాబట్టి అక్కడ వాస్తవాలు లేవు, అవాస్తవాలే 90% ఉన్నాయి, వాస్తవం 2% అయితే అవాస్తవాలు 98% ఉన్నాయి. కావున మీరు దయచేసి మీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి మేము అన్ని నిజమైన వాస్తవాలు మీకు ఇప్పుడు అందజేస్తున్నాము. దయచేసి మీరు మాకు ప్రొటెక్షన్. పెళ్ళి అనేది ప్రకాష్ అన్నతో మాట్లాడినాకనే చేద్దాం అనుకున్నాము.
ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మాకు కూడా చాలా భయమేస్తుంది. పిల్లలకి ప్రొటెక్షన్ కావాలి, మాకు ప్రొటెక్షన్ కావాలి. పెళ్లి కూడా మేము మరి తొందరగానే చేయాలనుకుంటున్నాము. అన్న ఆశీర్వాదం చేస్తే అంతకంటే సంతోషం లేదు. ఇప్పుడు మరి ఆడపిల్ల జీవితం అన్నా మీరు అందరికీ కూడా తెలుసు. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. మళ్ళీ మీ ఇంట్లో ఆడపిల్లకి కష్టం వస్తే మీరు ఏం చేస్తారన్నా? అదే పని చేస్తారు కదా. ఇక నేను కూడా ఏదో ఒక ఆలోచన చేసి చేయాలి కదన్నా. దయచేసి మీ సహాయ సహకారాలు నాకు ఉండాలి. అట్లాగే విష్ణువర్ధన్ సార్, సిఐ సార్కి కూడా ఒక మీరు ఒక పోలీస్ వాళ్ళు, ఒక ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు మీరు. దయచేసి ఎంత ప్రెషర్ ఇచ్చినా దేనికి లొంగకుండా మీరు వాస్తవాలని బయటపెట్టి వాస్తవానికి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి సార్ ఆల్రెడీ నా వరకు కొంచెం మంచినే మాట్లాడి ఒపీనియన్స్ తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దయచేసి మీరు అందరూ కూడా, పోలీస్ వాళ్ళందరూ కూడా మాకు సహకరించాలి, మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, మా పిల్లలకి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను టార్గెటే నేను, ఎందుకంటే 30 నుంచి 40 మంది వచ్చింది. ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటే మనం కోర్టులో చూసుకుంటాం, పిఎస్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. కానీ ఎవరో సంబంధం లేని వ్యక్తులు 40 మంది నా ఇంట్లో ఎంట్రీ అయ్యి నన్ను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు మా అల్లుడు సంతోష్ నన్ను అక్కడ రూమ్లో పెట్టి, ఇటు రూమ్లో పెట్టి, ఆ రూమ్లో పెట్టినాక కూడా డోర్లను ధన 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 గుద్ది సంపుతం నేను నువ్వు రా బయటికి అని చెప్పి వాళ్ళు నన్ను, నా పైన ఎంతో అరవడం జరిగింది. నేను అక్కడ ఎవరిని కూడా ఎస్సీ అట్లా ఎవరిని కూడా నేను దూషించలేదు. కానీ చాలా ఫాల్స్ ఎలిగేషన్స్ పిఎస్లో, చాలా పిటిషన్స్ పిఎస్లో నా పైన వాంటెడ్లీ ఏ రకంగా అయినా సరే రూపారెడ్డి అనే ఆమెని ఏ రకంగా తొక్కితే, ఏ రకంగా ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి జైలుకి పంపిస్తే ఇక్కడ నుండి ఈ పిల్లలు ఏదైనా చెయ్యొచ్చు అనే ప్లాన్తోని ప్రకాష్ అన్న ఉన్నారు. నేను ప్రకాష్ అన్నకి చేతులైతే మొక్కుతున్నా. అన్నా నువ్వు ఎంతో మంచివి, నాకు నీకు శత్రుత్వం లేదు, నేను కావాలని నేను ఏదీ చేయలేదు, నేను ఏమి చెప్పలేదు. ఎందుకంటే నీ కొడుకు వేరే చదువు, నా బిడ్డ వేరే చదువు, వాళ్ళు ఓపెనింగ్గా పరిచయం అయ్యారు, ఇష్టపడ్డారు, వాళ్ళు ఒక్కటి అవుదాం అనుకుంటున్నారు. అంతేగాని నేను ఇక్కడ ఉండి వెనకాల నుండి చేసింది లేదు, అట్లా చేసే ఉద్దేశము నాకు లేదు. ఎందుకంటే అసలు నాకు అట్లాంటి ఆలోచనలు కూడా లేవు. దయచేసి నువ్వు అర్థం చేసుకో, ఇంతటితో ఆపేయన్నా. ఎందుకంటే మా దగ్గర లక్ష్మక్క దగ్గర మీరు మాట్లాడిన ఎవిడెన్స్ ఉంది, మనీ దగ్గర మాట్లాడిన ఎవిడెన్స్ ఉంది. ప్రతి ఎవిడెన్స్ కూడా నేను ఈరోజు వీళ్ళందరికీ సబ్మిట్ చేస్తున్నా. ఇంతవరకు మీ పైన గౌరవంతో మేము చాలా అన్ని మంది గౌరవించి చాలా మంచిగా ఉన్నాము. కానీ ఈరోజు మా ప్రాణాలే తీయాలని చెప్పి నువ్వు అంతమందిని మా ఇంటికి పంపించినావు. ఏ తల్లికైనా పిల్లల్ని కాపాడుకోవాలని ఉంటుందన్నా. ఒక ఆడపిల్లలాగా నేను ఒక ఆడపిల్ల తల్లిని, ఖచ్చితంగా నేను నా బిడ్డను ప్రొటెక్ట్ చేసుకోవాలని అనుకుంటా. సమాజంలో ఎవరు అనుకోరన్నా? ఆడపిల్లని బయటికి పంపించి తిరిగిపియాలనుకుంటారు, అనుకోరు కన్నా. దయచేసి అర్థం చేసుకో. మీ కొడుకు ఇష్టపడుతున్నాడు, మీ కొడుకు చాలా మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు కాబట్టే నేను అంగీకరించిన. అది ఏదన్నా వాస్తవం నీ దగ్గర మాట్లాడిండు, ప్రతి ఒక్కటి నీకు తెలుసు అన్న. ఇప్పుడు నువ్వు మాట్లాడితే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, దయచేసి మాట్లాడొద్దన్నా. మీరు ఒక 4 సార్లు శాసనసభ ఎమ్మెల్యేగా గెలిచిండు. దయచేసి పిల్లల బాధను అర్థం చేసుకో. ఇక్కడ ఎవరు కక్షపూరితంగా ఏమీ చేయలేదు, అంతా నువ్వే చేస్తున్నావు అన్న. మా పైన కక్ష వద్దు, నేనేం నీకు దుష్మని కాదు, నీ పైన పగబట్టలేదు, నీ పేరుని నేను ఎక్కడ డ్యామేజ్ చేయలేదు. దయచేసి అన్న పిల్లల మనసును అర్థం చేసుకొని వాళ్ళని అంగీకరిస్తే చాలా బాగుంటుంది. ఇట్లా కక్షపూరితమైన చర్యలను దయచేసి ఆపేయన్న. నువ్వు ప్రజల కోసం పుట్టిన నాయకుడివి, ప్రజలను చూసుకో అన్న, ప్రజల బాధలను అర్థం చేసుకో. ఆయన ఒక తీరు లోపల ఒక తీరు వద్దన్న. మంచిగా ఆ పిల్లల్ని ఆశీర్వదించన్న. ఇప్పుడున్న ఎవిడెన్స్లు అన్నీ కూడా మేము మీకు సబ్మిట్ చేస్తాము. ఇవన్నీ సబ్మిట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే చాలా ఫాల్స్ అలిగేషన్స్ నార్సింగ్ పిఎస్లో జరుగుతున్నాయి కాబట్టి అక్కడ వాస్తవాలు లేవు, అవాస్తవాలే 90% ఉన్నాయి, వాస్తవం 2% అయితే అవాస్తవాలు 98% ఉన్నాయి. కావున మీరు దయచేసి మీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి మేము అన్ని నిజమైన వాస్తవాలు మీకు ఇప్పుడు అందజేస్తున్నాము. దయచేసి మీరు మాకు ప్రొటెక్షన్. పెళ్లి చేస్తున్నామని నిన్ను జైలుకి పంపిస్తారు, నిజమే? పెళ్ళి అనేది ప్రకాష్ అన్నతో మాట్లాడినాకనే చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మాకు కూడా చాలా భయం వేస్తుంది. పిల్లలకి ప్రొటెక్షన్ కావాలి, మాకు ప్రొటెక్షన్ కావాలి. పెళ్ళి కూడా మేము మరి తొందరగానే చేయాలనుకుంటున్నాము. అన్న ఆశీర్వాదం చేస్తే అంతకంటే సంతోషం లేదు. ఇప్పుడు మరి ఆడపిల్ల జీవితం అన్నా మీరు అందరికీ కూడా తెలుసు. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. మళ్ళీ మీ ఇంట్లో ఆడపిల్లకి కష్టం వస్తే మీరు ఏం చేస్తారన్నా? అదే పని చేస్తారు కదా. ఇక నేను కూడా ఏదో ఒక ఆలోచన చేసి చేయాలి కదన్నా. దయచేసి మీ సహాయ సహకారాలు నాకు ఉండాలి. అట్లాగే విష్ణువర్ధన్ సార్, సిఐ సార్కి కూడా మీరు ఒక పోలీస్ వాళ్ళు, ఒక ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు మీరు. దయచేసి ఎంత ప్రెషర్ ఇచ్చినా దేనికి లొంగకుండా మీరు వాస్తవాలని బయటపెట్టి వాస్తవానికి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి సార్ ఆల్రెడీ నా వరకు కొంచెం మంచినే మాట్లాడి ఒపీనియన్స్ తీసుకున్నారు.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దయచేసి మీరు అందరూ కూడా పోలీస్ వాళ్ళందరూ కూడా మాకు సహకరించాలి, మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, మా పిల్లలకి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.